వినోద్ కుమార్ అల్వా దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో ముఖ్యంగా తెలుగు మరియు కన్నడ సినిమాల్లో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న నటుడు. ఆయన జీవిత విశేషాలను, సినీ ప్రస్థానాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. వినోద్ కుమార్ కర్ణాటక రాష్ట్రంలోని మ్యాంగ్లూరులో జన్మించారు. ఆయన అసలు పేరు వినోద్ కుమార్ అల్వా. సినిమా రంగంలోకి ప్రవేశించిన తర్వాత ఆయన పేరులోని అల్వాను తొలగించి కేవలం వినోద్ కుమార్గా స్థిరపడ్డారు. చిన్నతనం నుంచే ఆయనకు కళల పట్ల ఆసక్తి ఉండేది. మ్యాంగ్లూరులోని ప్రాథమిక విద్యను పూర్తి చేశారు. ఆయన సినీ ప్రస్థానం కన్నడ చిత్రసీమతో మొదలైంది. తొలి చిత్రం 1985లో విడుదలైన తవరు మనే అనే కన్నడ సినిమా ద్వారా ఆయన వెండితెరకు పరిచయమయ్యారు. తొలినాళ్లలో ఆయన యాక్షన్ హీరోగా కంటే కుటుంబ కథా చిత్రాలకు సరిపోయే హీరోగా గుర్తింపు పొందారు. కన్నడలో గుర్తింపు తెచ్చుకున్న వినోద్ కుమార్ తక్కువ కాలంలోనే తెలుగు చిత్ర పరిశ్రమ దృష్టిని ఆకర్షించారు. తెలుగులో ఆయనకు బ్రేక్ ఇచ్చిన చిత్రం మౌన పోరాటం. ఈ చిత్రాన్ని ఉషా కిరణ్ మూవీస్ నిర్మించగా మోహన్ గాంధీ దర్శకత్వం వహించారు. ఈ సినిమా భారీ విజయాన్ని సాధించడమే కాకుండా వినోద్ కుమార్ను తెలుగు ప్రేక్షకులకు దగ్గర చేసింది. ఆ తర్వాత ఆయన కర్తవ్యం సినిమాలో విజయశాంతితో కలిసి నటించారు. ఇందులో ఆయన పోషించిన పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్ర ఆయన కెరీర్ను మలుపు తిప్పింది. 90వ దశకంలో వినోద్ కుమార్ బిజీ హీరోల్లో ఒకరిగా నిలిచారు. ఆయన నటించిన కొన్ని ముఖ్యమైన చిత్రాలు: మామగారు. ఈ సినిమాలో దాసరి నారాయణరావుతో కలిసి ఆయన పోషించిన అల్లుడి పాత్ర ఎంతో పేరు తెచ్చింది. భారత్ బంద్. సామాజిక అంశాల నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో వినోద్ కుమార్ నటన ప్రశంసలు అందుకుంది. సీతారత్నం గారి అబ్బాయి. ఇందులో ఆయన ఫ్యామిలీ మ్యాన్గా కనిపించి మెప్పించారు. గ్యాంగ్ వార్, మొండి మొగుడు, పెంకి పెళ్ళాం యాక్షన్ కామెడీ మేళవించిన చిత్రాల్లోనూ ఆయన రాణించారు. వినోద్ కుమార్ తన గాంభీర్యమైన వాయిస్ మరియు తీక్షణమైన చూపులతో యాక్షన్ సీక్వెన్స్లలో అద్భుతంగా నటించేవారు. అదే సమయంలో భావోద్వేగ పూరితమైన సన్నివేశాల్లోనూ ఒదిగిపోయేవారు. హీరోగానే కాకుండా సహాయ నటుడిగా మరియు నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లోనూ ఆయన ప్రయోగాలు చేశారు. ఆయన నటించిన చిత్రాలకు గాను పలు పురస్కారాలు లభించాయి. ముఖ్యంగా మౌన పోరాటం, మామగారు వంటి చిత్రాలు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. ఆయన నటనకు నంది అవార్డుల నామినేషన్లు కూడా దక్కాయి. సినీ జీవితం సాఫీగా సాగుతున్న సమయంలో కొన్ని వ్యక్తిగత వివాదాలు ఆయనను చుట్టుముట్టాయి. 2015-16 ప్రాంతంలో తన మేనేజర్పై హత్యాయత్నం చేశారనే ఆరోపణలతో ఆయన వార్తల్లో నిలిచారు. అయితే చట్టపరమైన ప్రక్రియల తర్వాత ఆయన మళ్ళీ సామాన్య జీవితం గడుపుతున్నారు. ఆయన ప్రస్తుతం మ్యాంగ్లూరులో తన వ్యవసాయం మరియు ఇతర వ్యాపారాలతో కాలం గడుపుతున్నారు. ప్రస్తుతం ఆయన సినిమాల్లో అడపాదడపా కనిపిస్తున్నారు. హీరోగా తన ప్రభ తగ్గిన కీలకమైన క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు చేస్తున్నారు. ఇటీవల కొన్ని తెలుగు సినిమాల్లో తండ్రి లేదా విలన్ పాత్రలో మెరిశారు. వినోద్ కుమార్ అల్వా దక్షిణాది సినిమా గగనంలో ఒక మెరిసిన తార. 90వ దశకంలో యాక్షన్ ఫ్యామిలీ డ్రామాలకు ఆయన కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచారు. ఒక సాధారణ కన్నడ కుర్రాడి స్థాయి నుంచి తెలుగులో స్టార్ హీరోగా ఎదగడం ఆయన ప్రతిభకు నిదర్శనం. వివాదాలు పక్కన పెడితే ఒక నటుడిగా ఆయన అందించిన చిత్రాలు తెలుగు సినీ ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. వినోద్ కుమార్ కెరీర్లో నటి విజయశాంతితో చేసిన సినిమాలు అత్యంత కీలకమైనవి. కర్తవ్యం సినిమాతో వీరిద్దరి జోడీకి మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత పోలీస్ లాకప్ వంటి సినిమాల్లో కూడా వీరిద్దరూ కలిసి నటించారు. అప్పట్లో విజయశాంతి లాంటి స్టార్ హీరోయిన్ పక్కన నటించడానికి హీరోలు వెనకాడేవారు. కానీ వినోద్ కుమార్ తన పాత్ర పరిధిలో చక్కటి నటన కనబరిచి మెప్పించేవారు. హీరోగా అవకాశాలు తగ్గుతున్న క్రమంలో ఆయన తనను తాను రీఇన్వెంట్ చేసుకున్నారు. కేవలం హీరో పాత్రలకే పరిమితం కాకుండా నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలను కూడా స్వీకరించారు. నరసింహ నాయుడు
బాలకృష్ణ నటించిన ఈ భారీ హిట్ సినిమాలో వినోద్ కుమార్ పోషించిన నెగటివ్ రోల్ ఆయనకు మంచి గుర్తింపు తెచ్చింది. ఇలాంటి పాత్రల ద్వారా ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్గా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. తెలుగులో బిజీగా ఉన్నప్పటికీ ఆయన తన మాతృభాష అయిన కన్నడను మర్చిపోలేదు. కన్నడలో కూడా స్టార్ హీరోలతో కలిసి నటించారు. అక్కడ కూడా ఆయనకు యాక్షన్ హీరో అనే ముద్ర ఉండేది. కన్నడ చిత్రసీమలో ఆయనను వినోద్ అల్వా అని గౌరవంగా పిలుస్తారు. వినోద్ కుమార్ కేవలం నటుడే కాదు, ఆయనకు వ్యవసాయం అంటే చాలా ఇష్టం. షూటింగ్స్ లేని సమయంలో తన స్వగ్రామమైన మ్యాంగళూరు పరిసరాల్లోని తన తోటల్లో గడపటానికి ఇష్టపడతారు. ఆయన ప్రకృతి ప్రేమికుడు మరియు ప్రశాంతమైన జీవితాన్ని కోరుకుంటారు. వినోద్ కుమార్ ఒక ఇంటర్వ్యూలో చెబుతూ, నేను కన్నడవాడినైనా నాకు జన్మనిచ్చింది కర్ణాటక అయితే పునర్జన్మనిచ్చింది మాత్రం తెలుగు చిత్ర పరిశ్రమ అని పేర్కొన్నారు. తెలుగు ప్రేక్షకులు తనను ఒక పరభాషా నటుడిలా కాకుండా తమ ఇంట్లో మనిషిలా ఆదరించారని ఆయన ఎప్పుడూ కృతజ్ఞతతో చెబుతుంటారు. వినోద్ కుమార్ తన కెరీర్లో అప్పట్లోని అగ్రదర్శకులతో పనిచేశారు. కోడి రామకృష్ణ ఈయన దర్శకత్వంలో వచ్చిన సామాజిక అంశాల చిత్రాల్లో వినోద్ కుమార్ నటనకు మంచి గుర్తింపు లభించింది. దాసరి నారాయణరావు, మామగారు వంటి చిత్రాల ద్వారా వినోద్ కుమార్లోని ఎమోషనల్ యాక్టర్ను దాసరి అద్భుతంగా ఆవిష్కరించారు. ముత్యాల సుబ్బయ్య కుటుంబ కథా చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన ఈయన దర్శకత్వంలో వినోద్ కుమార్ పలు విజయవంతమైన చిత్రాల్లో నటించారు. వినోద్ కుమార్ కేవలం సోలో హీరోగానే కాకుండా అప్పట్లోని ఇతర హీరోలతో కలిసి నటించడానికి ఎప్పుడూ వెనకాడలేదు. రాజశేఖర్, సుమన్, భానుచందర్ వంటి హీరోలతో కలిసి ఆయన స్క్రీన్ షేర్ చేసుకున్నారు. పోటీ ఉన్నప్పటికీ తనకంటూ ఒక ప్రత్యేకమైన బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీతో తన ఉనికిని చాటుకునేవారు. హీరోగా తన ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత ఆయన నెమ్మదిగా క్యారెక్టర్ రోల్స్లోకి మారారు. కేవలం విలన్ పాత్రలే కాకుండా బాధ్యతాయుతమైన తండ్రి, అన్నయ్య, పోలీస్ ఆఫీసర్ వంటి పాత్రల్లో కూడా కనిపించారు.